ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, జీమెయిల్ ఎక్సెట్రా 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 ఇలా ఏ అకౌంట్లోకి ఫస్ట్ టైం మనం లాగిన్ అయినా సరే పాస్వర్డ్ అనేది పెడుతూ ఉంటాము. మళ్ళీ నెక్స్ట్ టైం లాగిన్ అయినప్పుడు ఆ పాస్వర్డ్ని మర్చిపోతూ ఉంటాము. వెంటనే ఫర్గాట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసి మళ్ళీ రీసెట్ చేసుకుంటూ ఉంటాం. ఎంత ప్రాసెస్ అవసరం లేదు. చిన్న టెక్నిక్తో మీరు ఏ అకౌంట్కి ఏమేమి పాస్వర్డ్ పెట్టారో ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ ట్యాబ్ని ఓపెన్ చేయండి. నాకు ఇక్కడ పైన సెట్టింగ్స్ ట్యాబ్ ఉంది. మీకు ఎక్కడ ఉందో చూసుకోండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయగానే మీకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఈ విధంగా కనిపిస్తాయి. యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ గూగుల్ అనమాట. ఓకే, కిందకు వచ్చినట్లయితే ఇక్కడ గూగుల్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకు కావాల్సిందనమాట. సో మీరు ఏ పాస్వర్డ్ పెట్టినా సరే ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ హియర్ అనమాట. అన్నీ ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. మనకే తెలియక మనం మళ్ళీ రీసెట్ చేసుకొని కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అదేం అవసరం లేదు. గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళగానే మనకి ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుంది. సో మీ అకౌంట్ అవన్నీ చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, కొంచెం బఫరింగ్ అయితే అవుతుంది. 1 సెకండ్. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ గూగుల్ అని చెప్పి వచ్చింది. మీ యొక్క ఈమెయిల్ కనిపిస్తుంది. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దానిపైన మనం క్లిక్ చేయాలి. అండ్ ఇంకా ఇందులో చాలానే చేసుకోవచ్చు. యూ కెన్ సీ అనమాట. ఓకే, మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే పక్కకి స్క్రోల్ చేసినట్లయితే సెక్యూరిటీ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. యూ హ్యావ్ టు స్క్రోల్ డౌన్. ఇలా డౌన్ స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ యువర్ సేవ్డ్ పాస్వర్డ్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఇందులోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే కింద పాస్వర్డ్ మేనేజర్ అని చెప్పి వచ్చి యూ హ్యావ్ 119 పాస్వర్డ్ సేవ్డ్ ఇన్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి ఉంది. మనం ఏ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసినా సరే మన గూగుల్లోకి సేవ్ అయిపోతుంది అనమాట. మనం మళ్ళీ దాన్ని రీసెట్ చేయాల్సిన అవసరం లేదు, ఇందాక చెప్పినట్టు. సో నేను మొత్తం చాలా వాటిల్లో లాగిన్ అయితే అయ్యి ఉన్నాను, పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసి ఉన్నాను అనమాట. సో మొత్తం 119 పాస్వర్డ్స్ అని చెప్పి చెప్తుంది అనమాట. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, మీ యొక్క మొబైల్లో మీరు చూసుకునే దాన్ని బట్టి. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే యూ హ్యావ్ 119 పాస్వర్డ్ సేవ్డ్ ఇన్ యువర్ గూగుల్ అకౌంట్. పాస్వర్డ్ మేనేజర్ మేక్స్ ఇట్ ఈజియర్ టు సైన్ ఇన్ టు సైట్స్ అండ్ యాప్స్ యూ యూజ్ ఆన్ ఎనీ సైన్ ఇన్ డివైస్. మీరు ఏ యొక్క మొబైల్లో, ఇప్పుడు ఈ మొబైల్ మీద ఉంది అనుకోండి, ఈ మొబైల్ కాకుండా వేరే మొబైల్లోకి మీరు వెళ్ళినా సరే మీ యొక్క ఈమెయిల్ అనేది ఎంటర్ చేసుకొని, పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని అందులోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి మీ యొక్క పాస్వర్డ్ అనేది ఇందులోంచి తీసుకొని మీరు దాంట్లో కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పక్కన యారో మార్క్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే యూ కెన్ సీ ఇక్కడ మీరు ఎందులోకి లాగిన్ అయ్యారు, ఏ యాప్స్లోకి లాగిన్ అయ్యారు, ఏ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యారు, వాటి పాస్వర్డ్స్ ఏం పెట్టారని చెప్పేసి ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది డేటా మొత్తం. మీరు దీనికోసం ఈజీగా ఇక్కడ నుంచి మీరు అన్నీ తీసుకోవచ్చు. మళ్ళీ రీసెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు పాస్వర్డ్ని. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతిదీ ఉంటుంది. మీరు ఎందులోకి అయితే లాగిన్ అయ్యి ఉన్నారో ప్రతిదీ ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట, మీరు గమనించినట్లయితే. ఓకే, ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఫోన్పేకి ఏం పాస్వర్డ్ పెట్టాము, ఇన్స్టాగ్రామ్కి ఏం పాస్వర్డ్ పెట్టామని చెప్పి చూసుకోవాలనుకుంటే యూ కెన్ సీ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. నాకు ఇన్స్టాగ్రామ్లో 3 అకౌంట్స్ అయితే ఉన్నాయి. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ టు ఎడిట్ యువర్ సేవ్డ్ పాస్వర్డ్ సెట్ ఏ స్క్రీన్ లాక్ ఇన్ సెట్టింగ్స్ అని చెప్పి వచ్చింది. మీ యొక్క పాస్వర్డ్ని ఎడిట్ చేసుకోవడానికి స్క్రీన్ లాక్ అనేది సెట్ చేసుకోండి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట. సో స్క్రీన్ లాక్ అనేది సెట్ చేయండి. స్క్రీన్ లాక్ అనేది సెట్ చేసాము. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మీ ఇన్స్టాగ్రామ్లో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇవి వచ్చి దాని యొక్క యూజర్ నేమ్ అండ్ ఇది పాస్వర్డ్ అనమాట. సో పాస్వర్డ్ని మీరు కాపీ చేసుకొని మళ్ళీ మీరు
ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ని కాపీ చేసుకొని మీరు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు ఈ పాస్వర్డ్ని అక్కడ ఎంటర్ చేసుకొని మీరు సెట్ చేసుకోవచ్చు. చూడాలనుకుంటే ఇక్కడ ఐ సింబల్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు పాస్వర్డ్ అనేది కనిపిస్తుంది అనమాట. మళ్ళీ దానిపైన క్లిక్ చేసినట్లయితే అది హైడ్ అయిపోతుంది. సో మీరు ఏమైనా ఎడిట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఎడిట్ బటన్ పైన ట్యాప్ చేసి మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు, పాస్వర్డ్ కూడా మార్చుకోవచ్చు, మార్చుకోవచ్చు అనమాట. మార్చుకోవడానికి అవుతుంది, చూసుకోవడానికి అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మీరు ఏ అకౌంట్లోకి, ఏ యాప్లోకి లాగిన్ అయినా, ఏ వెబ్సైట్లోకి లాగిన్ అయినా సరే ఈజీగా ఈ గూగుల్లోకి వచ్చేసి మనం ఈ విధంగా పాస్వర్డ్స్ అనేవి ఈజీగా తెలుసుకోవచ్చు, రీసెర్చ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది వాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.